శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సుందరకాండము ద్వితీయ భాగం. తండ్రి మాట నిలుపరామచంద్రుడు వల్కలదారి అయి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనమాసమేగే. కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కదా. రామ సుగ్రీవులు వనమున గలిసిరి, మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను, సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవులాన లంక చేరితి, సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కదా. వానరోత్తముడు పలుకుట మానెను, జానకికెంతో విస్మయమాయెను. భయముగా నలువంకలుగని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు శంశుపాశాకలందున బాలార్కుని వలె మారుతి దోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా. నే పలికెద సీతారామ కదా. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో. కాంతులు మెరసే బంగరు మేన మణిలాంబరమేలా దాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నిండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనముగ వెతకెడు అవనీ జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను, శ్రీ రఘురాముని ప్రియసతి నేను. సీతయను పేర వరలు దానను, పరిణయమైన 12 అనుభవించి తిని భోగభాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. రావణుడొసగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రాముడు నన్ను కాపాడునని వేచి వేసారిపోతిని. అసురులు నన్ను చంపకముందే నాకై నేను పోనెంచి తిని
అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ముము నన్ను, రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమునారు, నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెను, జానకి ఎంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని, కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఇతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. వానరరాజు సుగ్రీవుని మంత్రిని, నన్ను పిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియ వేచియున్నారు. రామలక్ష్మణులు వానరరాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద, పలికెను సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓ హనుమంత హాయి పొందితిని, నీ పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి. వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో. రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమలనేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియంద్రు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథ్వీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయై చెలగెడు, అజేయుడు శత్రు భయంకరుడు. సామాన్యులు కారు సోదరురు, నిన్ను వెదుగుచు మమ్ము కలిసినారు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. పవన కుమారుని పలుకులు విని, అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగవులతో జానకి చూడగా. ఇదిగో తల్లి ఇది తిలకింపుము, రాముడంపిన అంగులీయకము అని హనుమంతుడు భక్తి మీరగను. అంగులీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద, పలికెను సీత రామ కథ, నే పలికెద సీత రామ కథ. రామచంద్రుని ముద్రిక చేకొని, అశ్రులు నిండిన కనుల కద్దుకొని, మధుర శృతులు మదిలో మెదల, సిగ్గుచేత తన శిరము వంచుకొని,
ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచును, ఎన్నడు రావణుని హతము సేయునో. లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో. సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి ఈ లంకను గూల్చును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురాసురులు నన్ను. రావణుడొసిగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా. ఫలపుష్పాదులు ప్రియమైనవిగని ఆ సీతాయని శోకించునమ్మ. నీ జాడ తెలిసి కోదండపాని తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. ఓ హనుమంత నినుగనినంత నాలో కలిగే ప్రశాంతత కుంత. వానరోత్తమ నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెల్పుము 2 నెలల గడువు మరవబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమా గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపనేలా వగచి వగచి ఇటు బీతిల్ల నేల. ఇప్పుడే నీకి చెరవిడిపింతును కూర్చుండుము నా వీపు మీదను. వచ్చిన త్రోవనే కొనిపోయెదను శ్రీరామునితో నిను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. పోనివ్వక పోతివిగా హనుమా సహజమైనని చంచల భావము. అరేగల్ప శరీరుడ నీవు ఏ తీరుగనను కొనిపోగలవు. రాముని కడకే నన్ను చేచెదవో కడలిలోననే జారవిడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంతగా తన కాయము పెంచెను. కాంతివంతుడై చెంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముగా జానకి చూచెను. అద్భుతమౌ నీ కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారది దాటెదరయ్యా. క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకి
నను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నేను నీయందుగల భక్తి భావమున అటుల తెల్పితి. క్రూర రాక్షసుల బారు నుండి నిన్ను కాపాడనించి అటుల పల్కితి. వేగమే నిన్ను రాముని చేర్చుడు శుభఘడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా గురుతుగా తెలిపి. చెంగుముడినున్న చూడమణిని మెల్లగా తీసి మారుతి కొసగి. పదిలముగా కొని పోయిరమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. చేతులారగా చూడమని గొని ఆనందముగా కనుల కద్దుకొని. వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి. మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని. అంజనీసుతుడు కాయము పెంచి ఉత్తర దిశగా గుప్పించి ఎగసే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద. రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకారముల పాడోనరించి జలాశయముల గట్టులు త్రెంచి ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానవనముల రూపును మాపి ప్రాకారముల భ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. మృగ సమూహములు బీతిల్లినవై తతరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చెల్లా చెదురై దీనారవముల ఎగిరిపోవగా. సీతయున్న శింశుపాతరపు వినా వనమంతయు వినాశనము కాగా సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుడనే
ఎనుబదివేల కింకర వీరులు హనుమంతునికై దాడి వెడలిరి. ఎనుబదివేల కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింప పొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ. నే పలికెడ సీతారామ కథ. జంబుమాలిన సర్వసైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనే. మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రిసుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటుపోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆవానరుని దండింప పొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవనకుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు ఇటువుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింప పొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు నవయవ్వనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు. అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఊరమును అక్షకుమారుడు బలముగా నాటెను. రక్తము చిందగా గాయపరెచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతను అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున అగ్ని కనమని జాలి కూడదని రగులగమునుపే ఆర్పుట మేలని సింహనాదముని మారుతి చేసెను. అరచేత చరచి హయముల జంపెను. రథమును బట్టి విరిచివేసెను. అక్షుని దృంచి విసిరివేసెను. అక్షుని మొండము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగ తేరి క్రోధము బూని
తన కుమారుని ఇంద్రజిత్తుగని ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగ కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజభవుడు తనకు ఒసిగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. కట్టుబడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగిబంధించిరి. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రబంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటులా కదలకయుండే. వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించువేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణుడు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తేల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగా నా మనవిని వినుమా. దూతను చంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది. శూరుడవైన నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నా విని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా. దూత ఎడల విధింపబడినవి వదగాక తగిన దండనలున్నవి. తలగొరిగించుట చబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తేల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ నే పలికెను సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు విని వాలము. వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదిలివేయుడు. కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమనుచుకొని. జీర్ణాంబరములు అసురులు తెచ్చిరి
వాయుకుమారునితో కనుకు జుట్టిరి, నూనెతో తడిపి నిప్పంటించిరి, మంటలు మండగా సంతసించిరి. కవికుంజురుని ఈడ్చుకుపోయి నడివీధులలో ఊరేగించిరి. మారుతి మాత్రము మిన్నకుండెను, సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని, నడివీధులలో త్రిప్పుచుండిరని. రాక్షస వనితలు వేడుక మీరగా, పరుగున పోయి సీతకు తెలుపగా. అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని, సీతామాత కడు చింతించెను, అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతనో, రామదూతనై వచ్చుట చేతనో, సీతామాత మహిమ చేతను. మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను, ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వార గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను, లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఏ మంటలనా వాలముగాల్చిరో, ఆ మంటలనే లంకగాల్తునని, భీమరూపుడై గర్జన సేయుచు, రుద్రరూపుడై మంటల జిమ్ముచు, మేడమిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాల తోరణాల. చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించే మారుతి, ఒకచో కుంకుమ కుసుమ కాంతుల, ఒక ఎడల భూరుగు పుష్పఛాయల, ఒకచో మోదుగు విరుల తేజముల, ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల, కోటి సూర్య సమాన కాంతుల, లంకాపురము రగిలెను మంటల. చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామ కథ, నే పలికెద సీత రామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే లాంగుల జ్వాల, తలచిన కార్యము నెరవేర్చి తినని తేరిపారా జూచె వెనకకు తిరిగి. కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము, మారుతి వగచే తా చేసిన పనిగని, తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరిచి కోపతాపమున లంక దహించితి, లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున. సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని, మారుతి వగచే తా చేసిన పనిగని, తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు,
రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని. మారుతి వగచే తా చేసిన పనిగని, తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత. అగ్నిని అగ్ని దహింపనేర్చున, అయో నిజను అగ్ని దహించున. నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను జల్లక చూడకుండున అని హనుమంతుడు తలచుచుండగా, శుభశకునములు తోచె ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని. అశోకవనము ధ్వంసమైనను, జానకి మాత్రము క్షేమమేనని. లంకాపురము రూపుమాసినను, విభీషణ గృహము నిలిచియుండెనని. అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరను, ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను. పోయి ఒత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలిచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలదామా శత్రుకర్షణ శాంతి నిదాన. ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడ నీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము, రాక్షస చరణకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచినదాదిక త్వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది నుండుము, త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొనిరాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు కై కొని రువున మరలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి యొగసెను కాయము పెంచి. పవన కుమారుని పదగట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగా శ్రీరామునకు తెలియజేయగా. మారుతి మరలెను అతివేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా. గరుడని ఓలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని. మార్గమధ్యమున మైనాకునిగని ప్రేమ మీరగా క్షేమము కనుగొని. దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని. విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి. జంబావదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి.
చూచితి సీతను చూచితి సీతను అని శుభవార్తను ముందుగా పలికెను. కపివీరులు హనుమంతుని పొగిడిరి, ఉత్సాహమున కిష్కిందకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులు ప్రస్రవణిగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే. చూడామణిని శ్రీరామునికిడి అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని, మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో, హనుమా సీతను ఎట్లు గాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పే తన లంకాయానము. శతయోజనముల వారధి దాటి లంకాపురమున సీతను గాంచితే. రాలు కరుగగా సీత పలుకగా, నా గుండెల క్రోధాగ్నిరగులగా, అసురల గూల్చితి లంక దహించితి, రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది. అనుమారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె లంకకు గొనివత్తునని, రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపి నే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని, సీతారామ పట్టాభిషేకము కనుల పండువగా జరిగి తీరునని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపి నే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నను దీవించగా, పదముల వ్రాలి నే పయనమైతిని, పదములు రాక నే మరలి వచ్చి తిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొనిరాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతా రామ కథ, నే పలికెద సీతా రామ కథ. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన, నేటితోడ మా రఘుకులమంతా అంతరించియుండేడిది కదా. మమ్మి తీరుగా ఉద్ధరించిన
మారుతికి మేమేమి ఇవ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు శరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నా అంతరాత్మ నిలుమో అనంత, నీవే అంత శ్రీ హనుమంత. సుందరకాండం సమాప్తం.